నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, మనం ఈ ఆకుకూరల కోసము ప్రత్యేకంగా ఒక టబ్ కానీ ప్లేస్ కానీ కుండి ఏది కానీ ఉపయోగించక్కర్లేదు. చూసారా, నేను మొన్ననే మొత్తం ఆకుకూరలన్నీ తెంపితే కరీంనగర్ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళా. ఇంక ఇప్పుడు చూడండి, ఇది మామూలుగా అన్ని మొక్కలలో ఉన్నటువంటి కలుపు. తెల్లగల్జేరు, అదే పునర్నవ, అలాగే గంగవాయిల్ కూర కూడా ఉంది. దీన్ని సన్నవాయిల్ అంటారు. ఇది కూడా బాగుంటుంది పప్పులోకి, కానీ మనం టమాటా వేసి వండుకున్న తోటకూర. ఇలా కలుపు మొక్కలలో పెరిగిందే నాకు ఇంత అయింది. ఇది సరిపోద్ది మనకు, వారంలో 1-2 సార్లు వస్తుంది. అసలు వీటి కోసం మనం విడిగా టబ్బులు అవి ప్లేస్ కేటాయించకుండా వేరే ఇతర మొక్కలు పెట్టుకోవాలి. ఈ కలుపంతా మనం చక్కగా కూరలు వండుకోవచ్చు. అన్ని రకాలు కలిపి కర్రీ చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, టమాటా వేసి వండుకోవచ్చు. ఇంకా మన ఇష్టం, మనం ఎలా తినాలనుకుంటే అలా చేసుకోవచ్చు. చూసారా, అందుకే నాకైతే నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా అర్థమైన విషయం ఇది. నేను అసలు 3-4 టబ్బులలో పాలకూర, గంగవాయిల్ కూర, తోటకూర ఉన్నాయి. అసలు అవి వాడట్లేదు నేను. అసలు అది వాడకుండానే ఇదే సరిపోతుంది నాకు. ఇది తెంపేసరికే నాకు చాలా అవుతుంది. ఇంకా అక్కడక్కడ నేను ఎంత వెతికి తెంపినా మళ్ళీ రేపు చూస్తే మళ్ళీ ఎక్కడో కనిపిస్తుంటుంది. కలుపు మొక్కలు తొందరగా పెరుగుతుంటాయి. అలాగే ఇంకా మనకి వండుకోము వద్దు అనుకునే వాళ్ళు, టెర్రస్ గార్డెను అంటే గార్డెన్ మెయింటైన్ చేసేవాళ్ళు, ఈ ఆకులంతా మనం ఒక 2-3 రోజులు నీళ్ళల్లో నానబెట్టేసి తర్వాత బాగా పిసికేసి మనం మొక్కలన్నిటికీ ఆ వాటర్కి ఇంకా వేరే ఇతర వాటర్ కలిపేసి మొక్కలన్నిటికీ ఇచ్చుకోవచ్చు. అంటే డైల్యూట్ చేసి ఇవ్వచ్చు. దానివల్ల మొక్కలు చక్కగా ఎదుగుతాయి, వాటికి వీటిలో ఉన్నటువంటి ప్రోటీన్స్ అన్నీ అందుతాయి. ఇది నాకు తెలిసిన నా ఎక్స్పీరియన్స్, నాకు వచ్చిన అనుభవ ప్రకారం నేను చెప్తున్నాను. ఓకేనా? చూడండి, ఎవరైనా అంటే ఒక చినుకు పడంగానే ఇంకా వచ్చేస్తాయి. అలా ఈ పునర్నవ అయితే అబ్బా విపరీతంగా, మా ఇంటి పక్కన కూడా ఖాళీ ప్లేస్ ఉంది. ఎంత ఉందో అసలు. బిజినెస్ చేసుకున్నాం అంటే అమ్ముకుంటారు కదా కూరగాయలు, ఆకుకూరలు, అలాంటి వాళ్ళు చక్కగా కోసుకొని వండుకోవచ్చు. కాకపోతే మనకు మన ఇంట్లోది సరిపోతుంది కాబట్టి నేను ఇంకా అవి చూడట్లేదు. ఇలా చేయండి, ఎవరైనా కూడా విడిగా వీటికి ప్లేస్ కేటాయించకుండా ఈ పని చేయొచ్చు. ఓకేనా? బాయ్.